హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు వీడియోలో నేను 2 రకాల స్నాక్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. పూల్ మకానాతో చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. బీపీ, షుగర్, థైరాయిడ్, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. వీటిని తామర పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వు గింజల నుంచి అయితే తీస్తారు. వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పూల్ మకానాని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని కర్రీస్ రూపంలో తీసుకోవచ్చు, స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే 2 కప్పుల పూల్ మకానాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం పూల్ మకానా ప్యాకెట్లో తెచ్చుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటుంది. మనం ఈ విధంగా ఆయిల్ వేసుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది. పట్టుకుంటే చిదిగిపోతుంది. వీటిని మనం ఎక్కువసేపు కూడా ఫ్రై చేయనవసరం లేదు. మనకి పట్టుకుంటే చిదిగిపోయేలా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని సేమ్ అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఒక చిటికెడు పసుపు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 కప్ పూల్ మకానాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇందులో మీకు ఇంకా స్పైసీ కావాలి అంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెప్పర్ వేసేదానికి దీనికి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది టేస్ట్లో. ఈ విధంగా మనం వేసిన స్పైసీస్ వీటికి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసేసుకోవడమే. వీటిని 8 బాక్స్లో వేసుకొని పెట్టుకున్నామంటే మనకి స్టోర్ కూడా ఉంటుంది. 1 వీక్ 10 డేస్ అలా స్టోర్ కూడా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ వచ్చేసి స్వీట్ రెసిపీ. దీనికోసం అయితే ముందుగా క్యారమెల్ ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1/2 కప్ అయితే నేను బెల్లం పౌడర్ని తీసుకున్నాను. బెల్లం పౌడర్ని తీసుకుని ఈ విధంగా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకేం పాకం రావసరం లేదు. ఈ బెల్లం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. కోకో పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మంచి చాక్లెట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. కిడ్స్ బాగా ఇష్టంగా తింటారు ఇవి వేయడం వల్ల. అలానే ఇది కోకో పౌడర్ ఎక్కువ స్వీట్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పూల్ మకానాను 1 కప్పు వేసుకొని ఆ స్వీట్ అంతా పూల్ మకానాకి పట్టి దగ్గరగా అయిపోయే విధంగా ఈ విధంగా అయితే కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి ఇవి సపరేట్గా తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లేట్లో వేసుకుంటున్నాను. ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసుకుని ఈ విధంగా వేసుకుని చల్లారబెట్టుకున్నాను. చల్లారిన తర్వాత మనకైతే చాలా బాగా వచ్చేస్తాయి. సపరేట్ చేసేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి స్టోర్ కూడా ఉంటుంది. కిడ్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వీటిని తీసుకుని తినొచ్చు. ఎప్పుడైనా చాక్లెట్ తినాలనిపించి చాక్లెట్ అడిగినా కూడా పిల్లలకి ఇవి చేసి ఇచ్చేయచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. స్నాక్ బాక్స్లో కూడా పట్టి పంపించవచ్చు. ఈ విధంగా మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్